హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మన సిస్టర్ ఒక క్వశ్చన్ అడిగారనమాట. అక్క మీరు ప్రెగ్నెన్సీ ఛానల్లో అంటే మనకి 2 ఛానల్స్ ఉంటాయి కదా. ప్రెగ్నెన్సీ ఛానల్లో ఈ యొక్క మార్చ్ నెలలో గ్రహణం ఉంది అని చెప్తున్నారు కదా అక్క. గర్భవతుల నియమాల గురించి చెప్తున్నారు కదా. మరి డెలివరీ తర్వాత బేబీస్కి అట్లా ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా అక్క ఈ గ్రహణం గురించి వీడియో షేర్ చేయరా అని అడిగారనమాట. మనం దీని గురించి మన సిస్టర్ అడిగారు కాబట్టి డెఫినెట్లీ దీని గురించి వీడియో షేర్ చేద్దాము. ఎవరికైనా డౌట్ వచ్చినా కూడా క్లారిఫై అవుతుంది కదా అనేసి వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. మనకి ఈ ఛానల్ కంటే ముందు మనకి ప్రెగ్నెన్సీ ఛానల్ కూడా ఉంది కదా. అందులో గ్రహణాల గురించి మన సిస్టర్స్ అడుగుతూ ఉంటారు కదా. నేను ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేస్తూ వస్తున్నాను. ఎందుకంటే ఈ మార్చి నెల 14వ తేదీన మనకి సంపూర్ణ చంద్రగ్రహణం అయితే ఉంది, ఫస్ట్ చంద్రగ్రహణం. మరి ఇది ఇండియాలో కనిపిస్తుంది అక్క, గర్భవతుల నియమాలు పాటించాలా ఇలా అడుగుతూ ఉన్నారు. నిజానికి ఈ గ్రహణం మన ఇండియాలో లేదు, వేరే వేరే కంట్రీస్లలో ఉంది. కాబట్టి గర్భవతుల నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. డెలివరీ తర్వాత బేబీస్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అక్క, ఏమైనా నియమాలు పాటించాలా అని మన సిస్టర్స్ అడుగుతూ ఉన్నారు. నిజానికి డెలివరీ తర్వాత ఏం ప్రాబ్లం ఉండదు. ఒకవేళ గ్రహణం ఉన్నప్పుడైనా కూడా గ్రహణం టైంలో బేబీస్ మంత్స్ బేబీస్ అయితే ఒకవేళ మన దగ్గర గ్రహణం ఉండి ఆ టైంలో బేబీస్ని బయటకు తీసుకెళ్ళకపోవడం బెటర్. కానీ ఈ గ్రహణం మన ఇండియాలో లేదు. మన దగ్గర ఉంది మాత్రం ఒక గ్రహణం, అదైనా కూడా మనకి సెప్టెంబర్ నెలలో ఉంది, 7-8 తేదీలో. మొత్తం ఇండియాలో ఈ సంవత్సరం 4 గ్రహణాలు ఉన్నాయి, అందులో ఒకటి మాత్రమే ఉంది, అది సెప్టెంబర్ నెలలో ఉంది. ఈ మార్చ్ నెలలో 2 గ్రహణాలు ఉన్నాయి, కానీ ఈ 2 గ్రహణాలు కూడా మన ఇండియాలో లేవు. బేబీస్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఈ గ్రహణాలు మన దగ్గర లేవు కాబట్టి ప్రాబ్లం లేదు. గ్రహణం ఉన్నప్పుడు మట్టికి ఒకవేళ ఆ గ్రహణం టైంలో బేబీస్ని డైరెక్ట్ ఆ కిరణాలు అనేవి బేబీ పైన పడకుండా చూసుకోండి, ప్రొటెక్ట్ చేసుకోండి. అంతకు మించి ఇంకేం లేదు. గ్రహణం వచ్చినప్పుడు డెఫినెట్లీ నేను మళ్ళీ వీడియోస్ షేర్ చేస్తాను. ఎలాంటి నియమాలు బేబీస్ పరంగా చూసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు బేబీస్ చూసుకోవాలి అనేది. దీని గురించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.